కులం పేరుతో పవన్ రాజకీయాలు చేయలేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తాము కాపు మీటింగ్ అనగానే పవన్ ఎంట్రీ ఇచ్చారు అని విమర్శించారు. రౌడీలు వైసీపీలో కాదు జనసేనలోనే ఉన్నారన్నారు. అయితే అంబటి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కులం గురించి మాట్లాడారు. కులాలేంటి, కులాల వల్ల ఈ సమాజం నాశనం అయిపోతుంది, రాజకీయాల్లో కులాలేంటి గొప్పగా చెప్పారు. అంతకుముందు చెప్పి మర్చిపోయారని నేను అడుగుతా ఉన్నా. గాజువాకలోను భీమవరంలోను ఓడిపోయినప్పుడు ఏం చెప్పారు మీరు? కనీసం కుల భావన కూడా లేకోకుండా మీరు ఓట్లు వేయలేదే, ఇంకేం బాగుపడతాం అన్నాడు ఒకటి మాట. అంతేకాదు, కాపులు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నారు కదా, ముఖ్యమంత్రి అవుతా ఓట్లు వేయండి అన్నాడు అనలేదా? ఈ మీరన్న మాటలా మేము పెట్టిన మాటలా? కులంలో ఉన్నవాడు తప్పు చేస్తే తప్పు అని చెప్తాం, ఆ కులంలో మంచి చేసినవాడు ఎవడంటే మంచి అని చెప్తా ఉన్నారు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు తప్పు చేసినప్పుడు మనం వెనకేసుకు వెళ్ళవలసిన అవసరం లేదు కదా. అంటే మనం తప్పు చేసినా, మర్డర్ చేసినా, మానభంగం చేసినా వాళ్ళు ఏమి చేయొద్దని మీ ఉద్దేశమా? కాపులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులందరం కూడా నిన్న 21వ తారీఖున మేము సమావేశం అవ్వడం జరిగింది. దానికి కావాల్సినటువంటి తీర్మానాలు కూడా మీ అందరికి కూడా బహిర్గతం చేశాం. 21వ తారీఖుని కాపు సమావేశం అవుతుంటే పవన్ కళ్యాణ్ గారికి ఆదేశం వచ్చింది, అయ్యా కాపులు సమావేశం అవుతున్నారు మీరు వెళ్ళండి అని. 21వ తారీఖు వచ్చాడండి. 20వ తారీఖు వచ్చేసి మా ఊరు మాట మంతి అని పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇవాళ మీరు కాపులు మీటింగ్ పెట్టుకున్నారు, మీ పార్టీ బలోపేతం చేసుకోవడానికి ఎన్ని అడుగులు వేయాలి అన్ని అడుగులు వేయండి, తప్పులేదు. కానీ కేవలం మీరు ఇవాళ కూటమి అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ, మీరు ఎవరి గురించి మాట్లాడారు అక్కడ? అందరూ మీరు కాపులే కదా, కాపు గురించే కదా మీరు మాట్లాడారు. మీకు ఇంకేక ఫీలింగ్ గురించి మేము కాపులను ఉద్ధరిద్దామని ఎలా చెప్తున్నారు? టాస్క్ ఫోర్స్ ఏం పెట్టక్కల, మీరే హింస పెట్టేశారు గత 5 సంవత్సరాల కాపుల్ని. వైసీపీ గుండాలంటే పర్లా, వైసీపీ గుండాగాళ్ళు నొక్కి చెబుతున్నాడు గబ్బర్ సింగ్లో డైలాగ్ లాగా. వైసీపీ గుండాగాళ్ళు గుర్తుపెట్టుకోండి, వైసీపీ గుండాగాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీ తాట తీస్తా, మీరు తాట తీస్తే తీయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అసలు వైసీపీలో గూండాలు ఎవరు ఉన్నారు? మీ పార్టీలో కదా గూండాలు ఒకళ్ళిద్దరు ఉంది. వైసీపీలో రౌడీలు అంటే ఎవరు? రఫా గంగమ్మ జాతర అని సీఎం కూడా మాట్లాడాడు. అంటే వాళ్ళందరినీ ముద్దెట్టుకుంటామా ఏంటి? మీరు ఎప్పుడో వస్తారని ఈరోజు నుంచి మీకు మంగళహారతి బట్టి రండి బాబు మీరంతా రాజ్యాధికారం ఇస్తామా ఏంటి?